Audio Jungle. 25 మూవీ అంటే గోపిచంద్ చాలా బాగుంటుంది. ఒక రణం కానివ్వండి, ఒక ఎడ్జింగ్ కానివ్వండి, ఒక లవ్ టు మూవీలో ఉంటుంది. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ మూవీలో ఒక దమ్ము లేదు, స్టోరీ లైన్ లేదు, స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇది చూస్తే గోపిచంద్ యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా నటించారు. ఇంకా డైరెక్షన్ చక్రవర్తి డైరెక్షన్ ఒక కంపెనీ ఎండి ఒక సామాన్య వ్యక్తిలా మారి ప్రజల కోసం ఏ విధంగా పనిచేశాడని ఒక రొటీన్ స్టోరీ లైన్ తీస్తున్నాడు తప్ప ఆయన స్టోరీ లైన్ మీద దృష్టి పెట్టలేదు. అదేవిధంగా స్టోరీలో దమ్ము లేదు, అదేవిధంగా స్క్రీన్ ప్లే బాగాలేదు, డైరెక్షన్ కూడా బాగాలేదు, రొటీన్గా ఉంది. ఇక చూస్తే మూవీలో మన హైలైట్స్ ఓన్లీ లాస్ట్ ఎండింగ్లో వచ్చే కోర్ట్ సీన్స్ 5 నిమిషాలు ఉంటుంది. ఆ 5 నిమిషాలు స్టోరీలో హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీలో పెద్దగా చెప్పుకునే అంశం లేదు. ఇంకా సాంగ్స్ అయితే రొటీన్గా ఉన్నాయి. 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్లో 3 సాంగ్స్ బాగున్నాయని చెప్పొచ్చు. ఇక మనం చూసాం టోటల్గా ఈ మూవీ చెప్పే అంశం ఏంటంటే మనం చూసాం గోపిచంద్ మూవీస్లో ఒక లౌకింగ్ కానివ్వండి, ఒక రన్నింగ్ కానివ్వండి, ఒక ఎడ్జింగ్ కానివ్వండి, ఒక రేంజ్లో పెరుగుతాయి. కానీ ఈ మూవీలో ఆ సీన్ లేదు. ఇక చెప్పబోదే అంశం లేదు. చూడడానికి టోటల్గా మూవీ ఒక గోపిచంద్ కోసం, అదేవిధంగా కోర్ట్ సీన్ లాస్ట్లో వచ్చే కోర్ట్ సీన్ 5 నిమిషాలు హైలైట్ అని చెప్పచ్చు. టోటల్గా మూవీ గోపిచంద్ కెరీర్లో ఒక బిలో యావరేజ్గా తీసుకునే అవకాశం ఉంది. బిలో యావరేజ్ రేటింగ్ 5కి నేనైతే 1.5. స్టోరీలో దమ్ము లేనప్పుడు మనం ఏం చేయలేము. స్టోరీలో దమ్ము ఉంటే ఏ హీరో పెట్టేసరికి సినిమా హైలైట్ అవుతుంది. మూవీలో మెయిన్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.